హలో, ఈరోజు మీకు ఒక బాబు స్టోరీ చెప్తాను. ఇదే వాళ్ళ ఇల్లు. చూడండి ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ బాబు ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాడు. అమ్మా! నా పెన్సిల్ పడిపోయింది. అమ్మా! నా బొమ్మ పడిపోయింది. అమ్మా! నా బొమ్మ పడిపోయింది. అలా ఎంత ఏడ్చినా కూడా ఎవరు దగ్గరికి కూడా రాలేదు. ఎప్పుడూ అలాగే ఏడుస్తూ ఉంటాడు కదా అని ఎవరు పట్టించుకోలేదు. కొద్దిసేపటికి బాబు వాళ్ళ అమ్మ తన దగ్గరికి వచ్చి కూర్చుని ఇలా చెప్పడం మొదలుపెట్టింది. చూడు బాబు, నువ్వు అలా ప్రతి చిన్న విషయానికి ఏడవటం లేదా అరవడం చేస్తే ఇలాగే అవుతుంది. ఎవరూ పట్టించుకోరు. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే ఎవరికైనా అర్థం అవుతుంది. ఆడుకునేటప్పుడు బొమ్మలు అలాగే పడిపోతూ ఉంటాయి. పడగానే ఏడిస్తే ఎలా? కొంచెం జాగ్రత్తగా ఆడుకోవాలి. అలాగే అరవడం కంటే హెల్ప్ చేయండి అని అడిగితే ఎవరైనా హెల్ప్ చేస్తారు. ఇలా ట్రై చేయి, అప్పుడు నువ్వు చాలా గుడ్ బాయ్ అవుతావు. సరేనా? ఇక ఆ రోజు నుంచి తాను ఎప్పుడూ ఊరకనే ఏడవలేదు మరియు అరవలేదు. ఏదైనా అవసరం అయితే పక్కన ఉన్నవాళ్ళని పిలిచి హెల్ప్ చేయమని అడిగేవాడు. అందుకే అంటారు, సరైన టైంలో సరిగా మాట్లాడాలి, ఊరికే అరవద్దు అని. సో పిల్లలు, ఇక మీరు కూడా అరవకుండా మంచిగా ఆదుకోవాలి, ఓకేనా?